రాష్ట్రంలో అదుపు పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నా మీద కూడా మద్యం కుంభకోణం కేసులో లోపలటానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందంట. చేసినవన్నీ తప్పుడు పనులు చేశారు కాబట్టి కేసులు పెడతా ఉంటే మళ్ళీ కూర్చొని ఏడిస్తే చేయగలిగేదే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో సగటు 4.5 కోట్ల జనాభాకి దాదాపుగా 4 కోట్ల మందికి తెలిసి వాళ్ళు చేసిన అక్రమ మద్యం విధానం అందరూ కళ్ళతో చూశారు. వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కల్తీ మద్యం దాగి. ఏ రకంగా భారతదేశం మొత్తంలో డిజిటల్ పేమెంట్లు ప్రతిదానికి ఉంటే కూడా లేకుండా కేవలం డబ్బు ద్వారానే ఆపరేట్ చేశారంటే అది ఏం జరిగిందో తెలుసు. చేయాల్సిన పనులన్నీ చేసి దోచుకోవాల్సినవి దోచుకొని ఒక అవకాశం అధికారంలోకి రావడానికి ముందే మద్యం విధానం ఎట్లా ఉండాలో ఏ రకంగా పెడితే కాజేయొచ్చు అని ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఇసుక ఏ రకంగా పెడితే డబ్బు కొట్టేయచ్చు అనే దానికి ఒక స్క్రిప్ట్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందేంటి, అమరావతి నిర్మించాలి, రోడ్లు నిర్మించాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇవన్నీ ఆయన ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలేమో మరి ఆ వెధవ పనులన్నీ చేసి ఈరోజు ఈడీ కూడా దిగింది ఈరోజు రంగంలోకి. అన్నీ నిజాలు ప్రజలకు తెలుసు. ఊరికే కాసేపు బొంకటమే తప్పితే అక్రమ కేసులు కాదు, అన్నీ సక్రమ కేసులే. తప్పుడు పనులు చేశారు కాబట్టి జైల్లో పోతా ఉన్నారు. 2.0 కాదు, 0.00. జూన్ 4న కుటుంబ ప్రభుత్వం అధికారంకి వచ్చిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది వైసీపీ అంటారు. ఎలా స్పందిస్తారు? జనం చెప్పు తీసుకు కొడతారు. వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు. ఆ పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ఉంది? ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకుల్లో మా నాన్నగారు ఒకరు. దురదృష్టవశాత్తు మధ్యలో పక్కకెళ్ళారు. సొంత ఇంటికి చేరాను. ఒక గాలి పార్టీలో ఒక గాలి ప్రభుత్వంలో పనిచేసినందుకు సిగ్గుపడతా ఉన్నా. సొంత ఇంటికి వచ్చి ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో చేరినందుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటేనే ఒక గౌరవం, ఒక మర్యాద. అది మళ్ళీ సొంత ఇంటికి వచ్చి ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నా. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడుకి పార్టిసిపేట్ చేయటం, పాల్గొనటం చాలా సంతోషకరం, ఆనందదాయకం.